ఎదుటివాడి దురదృష్టంతో ఆడుకుంటూ ఆనందించే పశువు కాదు శ్రీరామ్. అన్నయ్య, సారీ అన్నయ్య, రియల్లీ సారీ. నన్ను క్షమించు. రేయ్, నేను నిన్ను క్షమించడం ఏంట్రా? నేనే నీకు సారీ చెప్పాలి. అనవసరంగా తొందరపడ్డాను. లేదన్నయ్య, నిన్ను అర్థం చేసుకోకుండా నేనే తొందరపడ్డాను. లేకకేమవుతుందో అన్న తొందరలో నీతో అలా మాట్లాడాను తప్ప నిజంగా. రేయ్, వదిలే. ఇప్పుడు నేనేం అనుకోవడం లేదు. నా కర్మ ఇలా కాలింది. దానికి మిమ్మల్ని బాధ్యులు చేయడం కరెక్ట్ కాదు శ్రీరామ్. అలా మాట్లాడకన్నయ్య. తొందరలోనే అన్ని పరిస్థితులు బాగుపడతాయి. కలలు కనడానికి కూడా ఓ హద్దుంటుందిరా. పగటి కలలు మాని. నేను బాగుపడను, ఈ పరిస్థితులు బాగుపడవు. వెళ్ళాం. లేక దగ్గర కాసేపు కూర్చో. నా వల్ల కావట్లేదండి, మర్చిపోలేకపోతున్నాను. ఏంట్లేక ఇది? చిన్నపిల్లల ఏంటిలా? మనం ఏమన్నా మంత్రాల యుగంలో ఉన్నావా? సైన్స్ ఎంత డెవలప్ అయింది. అవన్నీ నాకు తెలుసండి, కానీ ఎందుకో నీళ్లు చూస్తేనే నాకు వణికొచ్చేస్తుంది. అసలు ఆ రేఖను బయటికి గెంటితే కానీ ఈ సమస్యలన్నీ పరిష్కారం కావు. అదంతా తేలిక అనుకుంటున్నారా? మనల్ని, ముఖ్యంగా నన్ను పైకి పంపించుకానది ఏం మాటలేక అవి? మీరే అన్నారుగా ఇది మంత్రాల యుగం కాదని. నేను ఒక మాట అన్నంత మాత్రాన చచ్చిపోతానా? చూసారుగా మీరెంత బాధపడ్డారో. ఆ రేఖ చేసిన దానికి నేను భయపడుతున్నాను, బాధపడుతున్నానండి. ఊరుకోలేక. నీకేం కాదు, అవన్నీ భ్రమలనుకో. హ్యాపీగా మనకు పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించు. ఆలోచిస్తానండి, కానీ నీళ్ళని చూసినప్పుడే మన పాప మనకి దక్కదన్న రేఖ మాటలు గుర్తొచ్చి తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు నీళ్ళు నాకు అలా కనిపించడం లేదండి. మన పాప రక్తంలో. లేక ఊరుకోలేక. ఏంట మాటలు? నీకేం కాదు లేక. అవునండి, మీరంతా ఉంటే నాకేమీ కాదు. బావగారు కూడా చెప్పారు కదా నాకేమీ కాదని. కదా, మరి ఇంకెందుకు చెప్పు? నువ్వు భయపడి నన్ను బాధ పెట్టావు. చూడు, నువ్వు ఇలాగే భయపడుతూ ఉంటే నిజంగానే అబార్షన్ అయిపోతుంది. అందుకే ఇలాంటి ఆలోచనలన్నీ మానే. కావాలంటే అత్తయ్య దగ్గర, అక్షరోద్యం దగ్గర ఉండు. ఒంటరిగా మాత్రం ఉండదు, సరేనా? లేక మళ్ళీ ఏంటి? ఈ ఇంటికి వారసుణ్ణి. ఇచ్చేది నేనే, తెచ్చేది నేనే.